ఇంగ్రీడియంట్స్ ఇద్దాం ఏం కావాలో. గోధుమ పిండి, సోడా, ఇలాచి, సాల్ట్, బెల్లం. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్ ప్రిపరేషన్? ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి. బౌల్లో ఇప్పుడు గోధుమ పిండి వేసుకోవాలి. ఓకే, తర్వాత బెల్లం నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఓకే, లైట్గా కొంచెం సోడా, ఇలాచి గింజలు వేసుకోవాలండి. సో ఈ బెల్లం బోండ కూడా నేను ఎప్పుడు తినలేదండి. అంటే లోపల పూర్ణం ఉంటుంది కదా ఇది? అది కాదా? అది కాదండి. ఓకే, అది వేరేదేమో అయితే. మళ్ళీ ఇది మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ పెట్టాలండి. ఓకే, హాఫ్ అన్ అవర్ పెట్టినాకనే ఇది చాలా బాగుంది. సో నెక్స్ట్ ఒక 30 minutes అలా రెస్ట్ లో పెట్టాలి. 30 minutes రెస్ట్ పెట్టాలి. ఓకే, సో మనం 30 minutes మనం రెస్ట్ కి పెట్టాం కదండి బ్యాటర్ అంతా కూడా. సో 30 minutes తర్వాత సో మంచిగా సెటిల్ అయిపోయింది బ్యాటర్. అవును. సో ఇప్పుడు ఏం చేద్దామండి? ఇప్పుడు బోండాలు వేసుకోవాలండి. ఓకే, సో ఏంటి బోండా స్పెషాలిటీ? ఇది మా ఛత్తీస్గఢ్ లో బాగుంటుంది. మీరు ఛత్తీస్గఢ్? ఓకే, సో ఇక్కడ వాళ్ళు కాదనమాట మీరు? ఇక్కడ వాళ్ళు కాదు. మరి తెలుగులో మాట్లాడుతున్నారండి ఇంత చక్కగా? తెలుగు నా మదర్ టంగ్ తెలుగు అండి. ఓకే, కానీ మమ్మీ డాడీ అత్తమ్మ వాళ్ళు అందరు అక్కడే ఉంటారు. అందుకని తెలుగు కూడా ఇక్కడ హైదరాబాద్ కి వచ్చినాక నేను నేర్చుకున్నానండి. అవునా? నైస్ అండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేయాలండి, లేకుంటే అతుక్కుంటాయి. సో మీ ఛత్తీస్గఢ్ లో పాపులర్ అన్నమాట ఇది. సో ఎంతసేపు పడుతుందండి మనకు బాగా రోస్ట్ అయ్యి? ఇది 15 minutes 10 minutes అట్లా అయిపోతుందండి. ఓ, చెప్పండి సారా గారు, మీ లైఫ్ లో మీ గోల్ ఏంటి? ఇట్లా ఏదో చేయాలనేసి ఉందండి. ఏం చేయాలని? ఫ్రీగా కూర్చోవద్దు ఇంట్లో, హౌస్ వైఫ్. ఓకే, ఏదో ఒకటి చేయాలి. గుడ్ గోల్. సో మీరు ఏం చదువుకున్నారండి ఇంతకి? నేను 12th అండి. 12th వరకు చదువుకున్నారా? దాని తర్వాత యు గాట్ మ్యారీడ్. లవ్ మ్యారేజా మీది? లేదండి, అరేంజ్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన తర్వాత లవ్ చేసుకున్నారా? అయిపోతుందండి, అది అయిపోతుంది, ఫ్లోలో అలా అయిపోతుంది అంటారా? కరెక్టే. నాకు కలుసుకుందామండి. యా. సో ఇంకేంటండి విశేషాలు? ఇంకా అంత బాగానే ఉందండి. అంతా బాగానే ఉందా? సో వెళ్తూ ఉంటారా మీరు ఛత్తీస్గఢ్ కి? ఇయర్లీ 1 time వెళ్తామండి. అవునా? సో అక్కడ మీరు బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఏంటి? అక్కడ ఇంకా క్రిస్మస్, ఈస్టర్ అవి రెండే వాటి. మీ రెండే. సో క్రిస్మస్ వచ్చిందంటే నిజంగా అసలు 1 week నుంచే ఫెస్టివల్స్ ఏమో. ఇయర్లీ 1 month నుంచి ముందే ప్రిపరేషన్ అన్ని, ఇంకా క్లీనింగ్, పిండి, షాపింగ్ అన్ని అవన్నీ ఉంటాయి. సో మీరు క్రిస్మస్ వచ్చిందంటే ఏం కొనుక్కుంటారు ఎక్కువగా? సారీసేనా? సారీస్ తక్కువ అండి, నేను డ్రెస్సెస్ తీసుకుంటాను. అవునా? ఓకే, మరి మా షోకు సారీ కట్టుకుని వచ్చారు అంటే ట్రెడిషనల్ గా బాగుంటది కదా, అందుకనేసి. సో బెల్లం బోండా అంటే ఎవరికి ఇష్టం బాగా? ఇది నాకు చాలా ఇష్టం అండి. మీకే ఇష్టమా? అందరు మా ఆయనకి ఇష్టం అని చెప్పి రెసిపీస్ చేస్తూ ఉంటారు. మా ఆయనకి స్వీట్ అసలు ఇష్టం ఉండదండి, ఆయనకి హాట్ చాలా ఇష్టం. ఓకే, ఎప్పుడైనా ట్రిప్స్ అలా తిరుగుతూ ఉంటారా అక్కడికి ఇక్కడికి? లేదండి, ఓన్లీ ఛత్తీస్గఢ్కి వెళ్తాం. అంతేనా? అంతే. ఓకే,
సో బెల్లం బోండాలు రెడీ అయినాయి కదండి. సో మంచిగా 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. మనం డిష్ అవుట్ చేసుకోవచ్చా ఇప్పుడు? ఇప్పుడు తీసుకుందాం. దానికి ముందు మనం టిష్యూ పేపర్ లో వేద్దామా? సో ఆఫ్ చేస్తున్నానండి స్టవ్. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లు తీసుకోవాలండి. టేస్ట్ చేసి చెప్పండి అండి. తప్పకుండా అండి, ఫర్ షూర్. సో చూస్తున్నారు కదండి బెల్లం బోండాలు రెడీగా ఉన్నాయి వేడివేడిగా. సో ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. సో ఇది కూడా నేను ఫస్ట్ టైం ఇది టేస్ట్ చేయడం. సో చూద్దాం ఎలా ఉండబోతున్నాయో. మీరైతే ఇలా ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బెల్లం బోండా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బెల్లం పాకం, ఉప్పు, వంట సోడా, యాలకులు. బెల్లం బోండా తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, బెల్లం పాకం, కొద్దిగా ఉప్పు, వంట సోడా, యాలకులు వేసి బాగా కలిపి చిన్న చిన్న బోండాలుగా చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బెల్లం బోండా రెడీ.